గనక ప్రియులరా, బీహార్ పాట్నా కరువు సిటీ అని కొడితే నేను ఇంటర్నెట్లో మన దేశంలో కరువు సిటీ ఏది ఉన్నది అంటే బీహార్ అని వచ్చింది. క్రైమ్ వచ్చింది. క్రైమ్ కలిగిన పట్టణం ఏది అని కొడితే కొచ్చిన్ అనే రాష్ట్రం కేరళ, ఇండోర్, జైపూర్ అనేది వచ్చి ఉన్నది ప్రియులరా. గనక మన పట్టణము పేదరికమైన పట్టణము, క్రైమ్ కలిగిన పట్టణంగా ఉండకూడదు. ఆనందకరమైన స్వచ్ఛమైన పట్టణంగా, ఆశీర్వాదకరమైనటువంటి పట్టణంగా ఉండాలి. గత నెలల నుండి కర్ణాటక పట్టణము భయంకరమైన హంగ్ ఏర్పడి ఉన్నది. అలజడి ధర్మస్థలి అనే కర్ణాటకలో ధర్మస్థలి అనే పట్టణము మంజునాథ స్వామి ఆలయం దగ్గర ఇప్పటికి 400 శవాలు బయటకు వచ్చినవి. ఆ పట్టణం అంతా శవాలే. కన్యకులు 150 మంది తగ్గితే వచ్చారంట పట్టణం ధర్మస్థలి అనే సిటీలో. కర్ణాటక అనే స్టేట్ లో చూడండి, ఒక మున్సిపాలిటీ వాలంటీర్ నేనే 150 మంది కన్యకులను రేపు చేస్తే ఆ యాజమాని అప్పగిస్తే నేను కప్పెట్టాను. 400 మంది తవ్వే కొలది ఆ పట్టణంలో బయటకు వస్తున్నారు. ఈ పట్టణంలో ప్రియుల దుర్నీతి ఉండకూడదు, చెడు ఉండకూడదు. నీ పట్టణంలో కుటుంబ ఆరాధన ఉండాలి, ప్రార్థన, దేవునికి చోటు, ఆశీర్వాదము నీ పట్టణంలో ఉండాలి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి చలనం లేదు. దీనికి ఇంటర్లింక్ గా 127వ కీర్తన 2వ వచనంలో యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుడు యెహోవా నీ పట్టణమును కాపాడకపోతే ఎంత మేలుకొని ఎంత సెక్యూరిటీ గార్డులు పెట్టుకున్నా, దేవుడే మన పట్టణాన్ని కాపాడాలి. మన ఫ్యామిలీ అనే పట్టణం, సంఘం అనే పట్టణం, నీ జీవితం అనే పట్టణాన్ని చక్కగా కాపాడుకోవాలి. పిల్లలు ఎక్కువ కాలం జీవించాలి. సామెతలు 9:11 నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరంలో అధికములగు. మన భారతదేశంలో ఈ మధ్య సర్వేలో ఎక్కువ కాలం జీవిస్తున్నారంట. అంతకుముందు అయితే 40-50 సంవత్సరాలు చచ్చిపోయేవారు. ఇప్పుడైతే 80-90 సంవత్సరాలు కూడా రేషియో పెరిగిందంట. అంటే అందరూ ఆరోగ్య పద్ధతులు కానీ చాలా జాగ్రత్తగా జీవిస్తున్నారంట. మరణాల సంఖ్య తగ్గిపోయినది. వృద్ధాప్యం వరకు మన ఇండియా దేశంలో పెరిగిందని గనక ప్రియుల గణాంకంలో తేలినప్పుడు నేను చాలా సంతోషించాను. అవును, అందరూ తమ జీవితమైన పట్టణం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు, జాగ్రత్త వహిస్తున్నారు. ఎవరి పట్ల వారు అయ్యో అంటూ పూర్ణ జాగ్రత్త గలవారై ఉండి ఉన్నారంట. గనక ప్రియులరా, ప్రతి ఒక్కరు కూడా నీ జీవితం అనే పట్టణాన్ని అర్ధాంతరంగా ముగిసిపోయినట్లుగా చేసుకోకూడదు. ప్రొలాంగ్ అద్భుతమైన రీతిగా ప్రభు ఇచ్చిన ఆశీర్వాదముతో నీ పట్టణం అనే నీ దేహము, నీ శరీరము, నీ హృదయం, నీ జీవితం, పట్టణం అంటే నీ ఇల్లు, పట్టణం అంటే నీ కుటుంబం, పట్టణం అంటే నీ సంఘం ఆరోగ్యదాయకంగా ఉండినట్లుగా చూసుకోవాలి. నీవు కుంటుపడితే సంఘం కుంటుపడుతుంది. నీ జీవితము అనే పట్టణము సుందరమయముగా ఆశీర్వాదకరంగా ఉండాలి. మత్తయి సువార్త 9:1 వచనములో, మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనం, తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి. అవునండి, మాట స్ట్రాంగ్ చదవమా. తన పట్టణములో యేసయ్య ప్రవేశించాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పట్టణం యేసయ్య పట్టణం అయిపోవాలి. యేసు సముద్రమును దాటి ఎక్కడికి వచ్చాడంట? తన పట్టణం. ఒక్కో సెంటెన్స్ జాగ్రత్తగా చదవాలి. సంతోష్ ఇంటికి పడుతుంది తీసు. తన పట్టణంలోనికి ప్రవేశించి
కనుక ప్రియులారా, యేసయ్య ఇది నా పట్టణం అని అందులో ప్రవేశించాడట. యేసయ్యకు చోటు ఉందని పట్టణంలో అడుగు పెట్టడానికి. అవును, మా కుటుంబం అనే పట్టణంలోనికి సేవకులు యథేచ్ఛగా వచ్చే అవకాశం ఉండాలి. సేవకులే కానీ, యేసు ప్రభువే కానీ నీ పట్టణం అనే నీ కుటుంబంలోనికి వచ్చాడు అంటే యేసయ్య ఆశీర్వదించి వెళతాడు, స్వస్థపరిచి వెళతాడు, విడుదల చేసి వెళతాడు. యేసయ్య నీ పట్టణంలోనికి ప్రవేశిస్తే యేసయ్య తన పట్టణం అనే మాట రాయబడిందని ఓన్ చేసుకున్నాడు ఆ పట్టణాన్ని. ఏమని? తన పట్టణం. ప్రభా నీ పట్టణం కాదు, ఇది సైతాన్ పట్టణం అని మనం సాతానికి రాసేయకూడదు. ఈ పట్టణాన్ని ప్రభు పట్టణంగా ఉంటే నీ ఒత్తిడితో ఆరోగ్యము, రక్షణ, పునాదులు గల పట్టణం. ఎబ్రీయులకు రాసిన పత్రిక, అబ్రహాము దేని కొరకు ఎదురు చూచాడట? పునాదులు గల పట్టణం. దేవుడే పునాది వేసిన పరలోక పట్టణము, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, బంగారపు వీధులతో ఉన్న పరలోక పట్టణము చేరతాం. ఎవరైతే మారు మనసు పొందుతారో, రక్షణ, బాప్తిస్మము పొంది దాన్ని కాపాడుకోవాలి. రక్షణను కూడా బలారాధనతో పోషించుకోవాలి. ప్రేమ విందు కూడా ఒక పోషక విలువైన ఆహారము. మన సంఘంలో అందరూ కష్టపడి ప్రేమతో స్వయంగా చేయాలి. ఎక్కడి నుండో తెచ్చింది కాదండి. ప్రేమ విందు మనకు కలిగిన దానిలోనే చక్కగా చేస్తే అదొక ఆశీర్వాదం. కష్టపడితే కనుక ప్రియులారా, నీ పట్టణంలో యేసయ్య ఉండాలి, యేసయ్యకు చోటు ఉండాలి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి చలనం లేదు. ద్వితీయోపదేశకాండం 1:28 కొంచెం స్పీడ్గా వెళదాం. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేని, నగరిలో కాంతులను విరచిమ్మెదవా, సియోనులో స్థిరమైన పునాది నీవు. అవును, నీ పట్టణానికి పునాది ప్రభు అయిన యేసుక్రీస్తు. సాతాను పునాదైతే అస్తవ్యస్తం చేస్తాడు. ప్రియులారా, క్రీస్తు ప్రభు బిడ్డలుగా మనం ఉండాలి. మన కుటుంబం ఉండాలి, కుటుంబ ఆరాధన. ప్రతి ఒక్కరికి బైబిల్ ఉండాలి. క్రీస్తు బిడ్డలుగా పట్టణంలో చక్కటి ఆహారం ఉండాలి. ఏమండి ప్రియులారా, ఆశీర్వాదకరంగా ఉండాలి. పల్లెటూరులో ఉన్న పట్టణంలో ఉన్నట్లుగా మనం బ్రతకాలి అనేది నా సూక్తి. చిన్నపట్టాడ పట్టణంగా మనం మారిపోవాలి. ఉందాగా మనం ఉండాలి, కాస్ట్లీగా ఉండాలి, క్రీస్తులో ఉండాలి, ఘనమైన స్తుతి ఆరాధన కలిగిన వారుగా, భక్తి విషయంలో ఎక్కడ డౌన్ అవ్వకుండా మీ పట్టణంలో ప్రార్థన, వాక్యము సమృద్ధిగా ఉన్నట్లుగా చూసుకోవాలి. ప్రియుగా, అవును, ఏ వాక్యము చెప్పాను? ద్వితీయోపదేశకాండం 1:28 చదవడమా? ఆ పట్టణంలో ఏమా గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారము గలవిగా ఉన్నాయి. ఆ పట్టణము పట్టణములు గొప్పవై ఆకాశాన్ని అంటుకున్నంత గొప్పవిగా ఉన్నాయంట. అవును, మనం అలా దీవించబడాలి. మన పట్టణం, మన కుటుంబం, ఈ పట్టణము అద్భుతమైన జీవితమును దేవుడు అమర్చాడు మనకి.
చక్కటి గదులు, హార్ట్, బ్రెయిన్ ఎంత విలువైనవో తెలిసి కొనాలంటే బయట లివర్, కిడ్నీ, ఆర్గన్స్ చాలా విలువైనవి. కోట్ల రూపాయలతో చక్కటి పట్టణాన్ని, సిటీని అమర్చాడు దేవుడు. చాలా మంది దీన్ని తుచ్చప్రాయంగా చంపేసుకున్నారు. ఈ పట్టణం అనే దేహము, జీవితాన్ని. ఆత్మహత్య చేసుకోకూడదు ప్రియులారా, కంగారు పడకూడదు. గలిబిలి సాతాను కలిగిస్తాడు. చాలా స్టబాండ్గా ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. పట్టణాన్ని రమ్యమైన పట్టణంగా మార్చుకోవాలి. నీ పట్టణమును ఆశీర్వాదకరమైన పట్టణముగా మార్చుకోవాలి. నీ పట్టణంలో ఆత్మీయత ఉండాలి. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారము గలివిగా కనబడ్డాయంట కనాను దేశంలో ఉన్న పట్టణాలు. అవును ప్రియుల, నీ పట్టణం, నీ కుటుంబం కూడా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. నీ పట్టణంలో మనశ్శాంతి ఉండాలి, నీ పట్టణంలో అభివృద్ధి ఉండాలి, నీ పట్టణంలో గొప్ప నెమ్మది ఉండాలి. పట్టణాలు ఈ మధ్యకాలంలో నెమ్మది ఉండటం, టెన్షన్లు, బాధలు, కరువులు, కాటకాలు, పేదరికము పట్టణాల్ని, జీవితాల్ని, కుటుంబాన్ని అదుముకున్నాయి. కొట్టిబిట్టలాడుతున్నారు ఎలా బయటపడాలి అని. క్రీస్తు లేకుండా, ఉపవాస ప్రార్థన లేకుండా నీ పట్టణము నెమ్మదిగా ఉండలేదు ప్రియులారా. నీ పట్టణంలో ఉపవాస ప్రార్థన తక్కువైపోయింది. నీ పట్టణంలో దేవునికి చోటు తక్కువైపోయిందేమో చూడాలి. క్రీస్తు అంట నది అందరం దాటి తన పట్టణంలోనికి ప్రవేశించాను. ఇది నా పట్టణం అని ప్రవేశించాడండి యేసయ్య. అవును, నీవు క్రీస్తుకు పట్టణముగా, నేను ప్రవేశించే పట్టణంగా ఉండాలి. కీర్తన 24లోన ఏమన్నాడు? కొమ్మములను మీ తలలు పైకెత్తుకొనడి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనడి, మహిమ గల రాజు ప్రవేశించినట్టు మిమ్మల్ని లేవనెత్తుకొనడి. ఆయనే ఈ మహిమ గల రాజు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ పట్టణంలో ప్రవేశించారు. యేసు ప్రభు ఏ పట్టణంలో ప్రవేశించినా స్వస్థపరిచాడు. యాయిరు కుమార్తెను స్వస్థపరిచాడు. రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేశాడు. పక్షవాయు గలవాణ్ణి ఎరుకోలో జక్కీని దర్శించాడు. ప్రభువు ఏ పట్టణంలోకి వెళ్ళినా దీవెన కలిగింది, రక్షణ కలిగింది, దెయ్యాలు పారిపోయి స్వస్థత కలిగినది. అలాంటి క్రీస్తు మా పట్టణంలోనికి రావద్దని జనులు ఎంతగానో నిషేధిస్తున్నారు. ప్రొహిబిటెడ్. అనేక గ్రామాల్లో కూడా ఈ సువార్త వద్దు, క్రీస్తు వద్దు. క్రీస్తు శాంతికర్త అయి ఉన్నాడు, సమాధానాన్ని ఇవ్వడానికి వస్తున్నాడు ప్రియులారా. అట్టి ప్రేమ కలిగిన ప్రభువును ఈ పట్టణంలో చేర్చుకుంటే నీ పట్టణము ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది. హోలీనెస్, ఎంతో హోలీనెస్, పరిశుద్ధమైన జీవితము కలుగుతుంది. కనుక ప్రియులారా, 1వ రాజుల గ్రంథము 9:13, 1వ రాజులు 9వ అధ్యాయము ముందు 12వ వచనం హేరాము గురించి చదవండి. హేరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా ఆ పట్టణంలో తన దృష్టికి అనుకూలంగా అంత గొప్పగా కనబడలేదట. ఇప్పుడు 13 వచనం, నా సహోదరుడా, నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పాటి వలెను నేటి వరకు ఆ పట్టణములకు కాబూల్ అని పేరు. కాబూల్ అనే పేరుకి క్రింద నిష్ప్రయోజనమైన పట్టణాలు. హేరాము సొలొమోనుకి ఎంతో హెల్ప్ చేసినప్పుడు సొలొమోను అంట 10 పట్టణాలు ఇచ్చాడంట హేరాము అనే రాజుకు, తూరు రాజు అయిన. ఆ పట్టణాలు ఎలా ఉంటాయని వచ్చి చూడటానికి వచ్చినప్పుడు ఆ పట్టణాల కాబూల్ అంటే నిష్ప్రయోజనమైన పట్టణాలుగా కనపడ్డాయంట. సొలొమోను వైపు చూసి, ఏంటి బ్రదర్ ఇలాంటి పట్టణాలు ఇచ్చేవేంటి, కాబూల్ నిష్ప్రయోజనమైన పట్టణాలు ఇచ్చేవేంటి అని వాటి వైపే చూడలేదంటే హీరా. మరలా సొలొమోను వాటిని మరలా సంపాదించుకున్నాడు.
యేసుక్రీస్తు ఈ 10 పట్టణాల్లో అడుగుపెట్టాడు. అదే తూరు, సీదోనులు, ప్రియులారా, బేత్షెయిదా, బేత్పగే, గలిలయ, కపెర్నహూము. యేసుక్రీస్తు కాలంలో ఈ 10 పట్టణాలకు యేసుక్రీస్తు అడుగుపెట్టినందువల్ల ఆ పట్టణాలన్నిటికీ వెలుగు వచ్చినది. పాత నిబంధనలో కాపులు నిష్ప్రయోజనమైన ఈ పట్టణాల్లో యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము బెత్లెహేము అనే పట్టణం కూడా ఈ కాపుల పట్టణంలో ఉండినదే. నజరేతు పట్టణం, బెత్లెహేము, యెరూషలేము, కపెర్నహూము, బేత్పగే, బేతనియ, ఈ అన్ని కూడా ఆశీర్వాదకరమైన బెత్లెహేము పట్టణాలు యేసుక్రీస్తు అడుగుపెట్టిన తర్వాత ఇవన్నిటికి విలువ వచ్చినది. నిష్ప్రయోజనమైన ఈ పట్టణాలన్నీ దీవించబడ్డాయి. ప్రపంచ దేశంలోనే క్రీస్తు అడుగు పెడితే నీ పట్టణము దీవించబడతాయి. ఉపవాస ప్రార్థన, ఆసక్తి, కుటుంబ ప్రార్థన, దేవునికి చోటు ఉండాలి. ప్రియుల క్రీస్తుకు మనము మన పట్టణంలో ఎక్కువగా మనము స్వేచ్ఛగా స్థానాన్ని ఇస్తే మన కుటుంబము ఆశీర్వదింపబడతాయి. సాతాను శక్తులు, దురాత్మలు, కరువు, కాటకాలు ఏలుబడి చేయవు. మన పట్టణంలో ప్రభు ఉండాలి. కాపులనే నిష్ప్రయోజనమైన పట్టణాల్లోనికి యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో అడుగు పెట్టాడు. అవన్నీ కూడా ఆశీర్వదింపబడినాయి. ప్రపంచ దేశాల్లో అనేక పట్టణాలు శిథిలమైపోతున్నాయి, కనుమరుగైపోతున్నాయి. నేటి కాలంలో గాజా పట్టణం, సిరియా పట్టణం, అనేకమైన ఎరుకో పట్టణములు, అనేక పట్టణాలు ధ్వంసమైపోయినాయి. ప్రియులారా, కొన్ని పట్టణాలు తీసివేయబడ్డాయి. ప్రపంచ మ్యాప్ పాయింట్ లో డిలీట్ అయిపోయినవి చాలా పట్టణాలు. ఒకప్పుడు 284 దేశాలు ఉండేవి. ఇప్పుడు 195 దేశాలే ప్రపంచంలో. వరల్డ్ మ్యాప్ లో అనేక దేశాలు సిటీలో డిలీట్ అయిపోయి కనుమరుగైపోయినాయి. పూర్కు పేదరికంతో బ్రతకలేక వెనిజులా దేశాల్లో, అనేక ప్రాంతాలు, యుగండా ప్రాంతాల్లో అనేక సిటీలు, పట్టణాలు ఇప్పుడు దేశాల్లోనే కనుమరుగైపోయింది. వాటి యొక్క మనుగడ లేదు. ఎందుకని? దేవునికి చోటు లేకపోతే. ప్రభుని మనం ఆరాధించాలి. యేసయ్య మాకొద్దు, మేము యేసయ్యను ఆరాధించము. యేసయ్య ప్రేమ కలిగిన వాడు, ప్రాణం పెట్టిన ఆ ప్రభు నీ పట్టణంలో ఉంటే నీ పట్టణం ఎంతగానో దీవించబడతాది. అందుకని నీ పట్టణంలో ప్రేమ ఉండాలి, నీ పట్టణంలో తగ్గింపు ఉండాలి, ఉపవాసం ఉండాలి, సత్క్రియలు ఉండాలి. నీ పట్టణం అనే నీ కుటుంబం, నీ జీవితంలో కూడా కొన్ని సత్క్రియలు ఉండాలి. అపోస్తలుల 10 కొన్నేళ్ళు నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు. మరలా అదే అపోస్తలుల కార్యంలో 12 అనుకుంటా. తబిత అనగా ద్వారక, ఆమె కూడా ఏం చేసింది? అనేక మందికి, పేదవారికి ధర్మకార్యాలు, వస్త్రాలు అవే చూపెడుతూ ఈమె ఎంత ప్రేమ కలిగినది. ఈ పట్టణంలో ధర్మకార్యాలు ఉండాలి, ప్రేమ ఉండాలి, చెల్లించుట, స్పృశించుట అనేది ఉండాలి. ఒక విధానాన్ని చూసి మనం చెల్లించాలి. ప్రియుల కనికరం కలిగిన వారిగా ఉండాలి. హార్డ్ కోర్గా, కంటిన్యూగా ఎవరు పొందేంట్లే ఉండకూడదు. ఆహారం పెట్టాలి, కనికరించే వారిగా వస్త్రాలు. నీ పట్టణంలో ధర్మకార్యాలు ఉండాలి. నీ కుటుంబం, పట్టణం అనే నీ జీవితంలో ఉండినప్పుడు నీవు ఎంతగానో ప్రసంగిస్తున్నాడు. ధర్మకార్యములు చేయవారి ఎంట కీడేమియు సంభవింపదు. నీ పట్టణంలో ఆరాధన పుష్కలంగా ఉండాలి. నీ పట్టణంలో దేవుడు ఉండాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి, ఆత్మీయ వాతావరణం ఉండాలి. నీ పట్టణంలో ఆత్మీయ వాతావరణం అంతరించిపోతే ఖాళీ అయిపోతుంది. ప్రియులారా, సాతానుకు నిలయమైపోతుంది. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి చలనం లేదనే మాట. దేవుడు కాకుండా సాతానుడు ఉన్నాడంటే నీ పట్టణంలో చిన్న భిన్నమైపోతుంది. ప్రియులారా, కరువు, కాటకాలు, ఇరుకులు, ఇబ్బందులు, తట్టుకోలేని శ్రమలు. పేదవాళ్ళైన ప్రభు అయిన పట్టణంలో రాజాది రాజుగా ఉండాలని దేవుని భయభక్తులు, ఆసక్తి, నీ పట్టణంలో ప్రార్థన జీవితం కలిగినటువంటి వారిగా ఉండాలి. నీ పట్టణంలో ప్రార్థన తక్కువైపోతే సెన్సెక్స్ మనకు తెలుసుకోవాలి. ప్రియులారా, ఆరాధన, బలారాధన చాలా ప్రాముఖ్యమైనది. నీ పట్టణం రక్షణ పొందిన నీ పట్టణానికి ఫీడింగ్, బలారాధన,
విశ్వాస జీవితం కలిగిన వారిగా ఉండాలి. జ్ఞానంతో నీ పట్టణాన్ని నడిపించుకోవాలి. ధైర్యంతో నీ పట్టణాన్ని కాపాడుకోవాలి. చాలా మంది పట్టణాన్ని, నా కుటుంబాన్ని కాపాడుకోలేని వెళ్ళిపోతూ ఉంటారు. ధైర్యంతో నీ కుటుంబాన్ని నడిపించుకోవాలి, పోషించుకోవాలి, డీల్ చేయాలి. నాయకుడిగా ఉండాలి. ప్రతి కుటుంబానికి నీ కుటుంబాన్ని అభివృద్ధి పరచుకోవాలని. సిటీ ఆఫ్ ది లైఫ్, నీ పట్టణము అలంకరింపబడిన పట్టణంగా సిద్ధపడిపోవాలి. ఒకనొక దినమందు మనం అందరం పరలోక పట్టణానికి వెళ్ళబోతున్నాం. అందుకే నీ పట్టణం చక్కగా రక్షణతో, విశ్వాస జీవితంతో, ప్రార్థనతో, సిద్ధపాటుతో, బలారాధనతో ప్రభు రాకడకై అలంకరింపబడిన పట్టణంగా నీ జీవితము, నీ దేహము, నీ కుటుంబం అందరూ సిద్ధపడి ఉండాలి. ఈ పట్టణము ఒకనొక దినమందు పరలోక పట్టణానికి చేరుకుంటారు. పునాదులు గల పట్టణం అది. అద్భుతమైన ప్రపంచం. కన్నీరు ఉండదు ఆ పట్టణంలో, యాతన ఉండవు, కరువు ఉండదు, ఆకలి దప్పికలు ఉండవు. సూర్య చంద్రుడు అక్కడ దేవుడే దీపమై క్రీస్తు ప్రకాశిస్తాడు. ఆ పట్టణము యుగయుగాలు ఉంటుంది. ఏమండి ప్రియులారా, యుగయుగాలు ఆ పట్టణం ఉంటుంది. అంతం లేని పట్టణం చేరాలంటే మన పట్టణాన్ని ప్రార్థన జీవితంతో అలంకరించుకునే వారిగా, సంపదలతో నింపబడిన వారిగా ఉండాలి. ప్రపంచంలో అనేక పట్టణాలు శిథిలమైపోతున్నాయి. మన పట్టణం కూడా అలా శిథిలమైపోకూడదు. ఆత్మీయ జీవితం అనే పట్టణాన్ని కూడా చక్కగా కాపాడుకోవాలి. ఆత్మీయ జీవితము శుద్ధ హృదయం కలిగిన వారిగా ఉండాలి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సజీవుడు అయిన మా యేసు ప్రభువు, ఈ పట్టణము అనేక వచనాలతో, వాక్యాలతో, సందర్భాలతో ఈ పట్టణమైన జీవితం చాలా అద్భుతమైనది, విలువైనది, కాస్ట్లీ లైఫ్. నాయన 84 లక్షల భూమి మీద జీవరాశులు ఉంటే మానవుని జీవితం చాలా అద్భుతమైనదని దేవుని దృష్టిలో పేరుగాంచినది. నాయన, ఈ అద్భుతమైన ఈ పట్టణాన్ని మేము కాపాడుకోవాలి. నాయన, పరలోక పట్టణంలో మేము అందరం చేరాలి. దీవించు. ప్రతి పట్టణం అనే కుటుంబం, దేహము, జీవితము సుందరమయంగా ఉండాలి. చీకటి, మబ్బులు అలుముకొననివ్వదు. పట్టణంలో గలిబి లేకుండా చేయన పట్టణంలో మిగుల సంతోషం కలిగినని పౌలు గారు చెప్పినాడు. తండ్రి, సంతోష స్వనాదములతో ప్రతి పట్టణము, ప్రతి ఇల్లు, ప్రతి గృహము, ప్రతి కుటుంబం ఉండినట్లుగా చేయండి. ఏ ఇంట్లో పేదరికం ఉన్నదో, అలజడులున్నాయో, ఆటంకాలు, అసమాధానం ఉన్నదో ప్రభువా తొలగించండి. నీవే రాజు అయి ఉండండి. కుటుంబ యజమానులను, స్త్రీలను కాపాడుకునే, బిడ్డలను కాపాడు, చిన్న బిడ్డలను కూడా దీవించండి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి చలం లేదు, అభివృద్ధి పొందుతూనే ఉన్నది. అవునయ్యా, నీవు మా పట్టణంలో ఉంటే మేము ఎంతో దీవించబడతాం. ఆకలి దప్పుకులు మటుమాయమైపోతాయి. పేదలకు అప్పులు తీసివేస్తావు నాయన. ప్రతి పట్టణంలో బ్యూటిఫుల్ పట్టణంగా మార్చండి. ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా చేయండి. ఏ ఇంటిలో కరువు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించండి ప్రభు. కావలసినవన్నీ దయచేయండి. ఈ వాక్యాన్ని దీవిస్తూ నజరేయుడైన యేసు నామములో ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you.